శ్రీ గురుభ్యో నమః హరి ఓం. అపవిత్రః పవిత్రో వా పుండరీకాక్షాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. శ్రీ గురుభ్యో నమః హరి ఓం. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. వారం వారం 12 రాశుల సమాహారం రాశిఫల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అనేక మంది ప్రేక్షకులు ఈ యొక్క రాశిఫల కార్యక్రమాన్ని వీక్షించి వ్యక్తిగతంగా కూడా ఫోన్ చేస్తూ వారి సమస్యలను తెలియపరుస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. లోకల్ టీవీ ప్రకారంగా లోకల్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మనందరికీ కూడా ప్రేక్షకులందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ప్రతిరోజు కూడా గాయత్రి మాత ప్రార్థిస్తున్నాను. ఇక ఈవేళ అనగా ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 12 రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి ప్రాముఖ్యత ఏమిటిది, ఈ మధ్యలో వచ్చే ముఖ్యమైనటువంటి పండుగలు ఏమిటి, వాటి ప్రాశస్త్యమితితో సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఈ వేళ అనగా హోలీ పండుగ. దీని పేరు హోలికాసుర లేదా వసంతోత్సవం అంటారు. హోలీ అనే పండుగ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో పండుగలకి పబ్బాలకి విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ హోలీ పండుగని వసంతోత్సవం అంటారు. అనగా ఉగాది ముందు వచ్చే ఏ ఋతువులో ఉంటుందో ఆ ఋతువుకు అనుకూలంగా చేసే పండుగే ఈ యొక్క హోలీ పండుగ. మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ కూడా ప్రకృతితో అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రకృతి ఏ విధంగా ఉంటుంది, వాటికి అనుగుణంగా మన పెద్దలు ఋషులు పండుగలు ఏర్పాటు చేస్తారు. ఆ కోవకు చెందిందే ఈ హోలీ పండుగ. దీన్ని రాజస్థాన్ వాళ్ళు, ముఖ్యంగా మహారాష్ట్ర వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు చాలా ఘనంగా జరుపుకుంటారు. మన తెలుగువారికి ఉగాది, సంక్రాంతి, దసరా ఏ విధంగా పెద్ద పండుగలో మిగతా ఉత్తరాది రాష్ట్రం అనేక మంది ప్రజలకు ఈ యొక్క హోలీ పండుగ అతిపెద్ద పండుగ. ఈ పండుగకి బంధుమిత్రులందరూ వచ్చి ఆ హోలీని రంగులతో రంగులు చల్లుకుంటూ ఆడుకుంటుంటారు. అయితే ఈ హోలీ యొక్క ప్రాముఖ్యత ఏంటిది, హోలీ పండుగ ఎందుకు జరుపుకోవాలి, దీని వెనుకునే పురాణం ఏంటి, పురాణ కథ ఏంటిది అనేది మనం సూక్ష్మంగా తెలుసుకుందాం. హోలీ పేరులోనే మనకి ఆనందనిచ్చే పండుగ. హోలీ అంటేనే రంగుల పండుగ, రంగురంగులు కలుపుకునే పండుగ ఈ హోలీ పండుగ. వాస్తవానికి దీని పేరు తెలుగులో వసంతోత్సవం అంటారు. వసంత ఆగమనంకి గుర్తుగా జరుపుకునే ఈ పండుగనే వసంతోత్సవం. దీని పేరే హోలీ అని చెప్పి, కామదహనం అని చెప్పి, కామకేలి అని చెప్పి పేర్లు ఉన్నాయి. పూర్వకాలంలో హోలీ అనే రాక్షసి పసిపిల్లలను తినేస్తుండేది. ఆ రాక్షసి మనకు తప్పించడానికి అనేక మంది ప్రజలు, అనేక మంది రాజులు కూడా ఎంతో ఆలోచించి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయినా కూడా ఆ రాక్షసి బారిన పడి అందరు పిల్లలు చనిపోతారు తప్ప ఎవరు బతకలేదు. ఒకసారి ఒక ముసలావిడ వంతు వచ్చింది. ఆమెకి 7 సంతానం. యాదృచ్ఛికంగా 7 అందరూ కూడా మరణించారు. ఒకే మనవడు మినిగాడు. ఆమెకు చిన్నపిల్ల మీద మహామక్కు ఎక్కువ. నా మనవడు ఈరోజు ఆ రాక్షసి తీసుకెళ్తుంది, చంపేస్తుంది అనే భయంతో బాధపడుతూ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఒక ఋషిని ఆశ్రయించింది. ఆ ఋషీశ్వరుడు ఈ ముసలామెకు చెవిలో ఒక మంత్రం చెప్పాడు. ఏంటయ్యా మంత్రం అంటే, ఎవరైనా సరే, మన శత్రులైనా మిత్రులైనా సరే, మనం ఎవరైతే బాగా తిడుతుంటామో, ఏవైతే బూతు తిట్టు తిడుతుంటామో ఆ తిట్లు భరించలేక వారు మనకి దూరం వెళ్ళిపోతారని చిన్న సలహా ఇచ్చాడు. అంతే, అదే అదునుగా భావించిన ఆ ముసలావిడ ఆ ఊళ్ళో ఉన్న పిల్లలను పెద్దలందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఈ యొక్క హోలీ రాక్షసి వచ్చే సమయానికి అసభ్య పదాలతో బాగా తిడతారు. ఆ తిట్ల భారతానికి భరించినటువంటి ఆ యొక్క హోలిక రాక్షసి ఇక ఊరి నుంచి బయలుదేరుతుంది, శాశ్వతంగా పరలోకం చేరుకుంటుంది. ఆ రకంగా హోలీ అనేది వెళ్ళిపోయింది కనుక, రాక్షసి వెళ్ళిపోయింది కనుక ఉత్సాహంగా పిల్లలందరూ జరుపుకుంటారు ఈ హోలీ పండుగ అని చెప్పి మనకు పురాణాలు చెబుతున్నాయి. అదే కాకుండా అనేక మంది రాజులు కూడా, అనగా హాలుడు, గాథా సప్తశతి లాంటి అనేక పుస్తకాల్లో కూడా ఈ హోలీ యొక్క ప్రస్తావన ఉంటుంది. ప్రధానంగా వసంతోత్సవాన్ని ఆదిగా వాడే ఈ యొక్క పండుగను వసంతోత్సవం కోరుకుంటారు. అనగా మనకుండే ఋతువులలో ఈ వసంత ఋతువు చాలా ప్రకృతి పులకించే ఋతుకాలం. అనగా 12 మాసాలలో చివరి అయినటువంటి 4 మాసంలో
శిశు ఋతుతో ముగుస్తోంది. శిశురం అంటే ఎండలు మండే కాలం, ఎండలు ఇప్పుడిప్పుడు ఆవిర్భవించే కాలం. ఈ సమయంలో ఎండల తాకిడికి అటు ప్రకృతిలో వృక్షాలు చెట్లు చెములన్నీ కూడా ఆకులు రాలిపోతూ ఉంటుంటాయి. ఈ వసంత ఆగమనంతో అనగా ఉగాది పండుగతో మళ్ళీ వాటికి చిగురించే అవకాశం వస్తుంది, చిగురుస్తాయి కూడా. ఈ మధ్యకాలంలో మనిషి యొక్క శారీరక స్థితి కానివ్వండి, ప్రకృతిపరంగా కానివ్వండి, బయట ఎండవేడి తీవ్రత బాగా ఉంటుంది. ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎండవేడిని తట్టుకోవడానికి, మనిషికి శారీరక సంతృప్తిని ఆనందం కలిగించడానికి, శరీరంపై మచ్చలు రాకుండా, చర్మవ్యాధులు రాకుండా మనోధైర్యంగా ఉండటానికి ఋషులు మనకి ఈ యొక్క హోలీ పండుగను ఏర్పాటు చేస్తారు. ఈ హోలీకి ఒకరోజు ముందుగా మనం చేసేది కామ దహనం, అనగా కామాన్ని అదుపులో ఉంచుకుంటే కామం అనగా కోరికలు అదుపులో ఉంచుకుంటే మనిషి భవిష్యత్తు బంగారమయంగా ఉంటుంది. కానీ కామంతో కన్ను మూసుకుని ఏ పని చేసినా కూడా రాజ్యాంగపరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కూడా మనిషి అధోగతి పాలవుతాడు. కనుక అలాంటి వ్యవస్థలు ఉండకూడదని చెప్పి మనుషులో కామం యొక్క ప్రాముఖ్యత తెలపడానికి, దాన్ని అదుపులో ఉంచుకొని చెప్పడానికే మన హోలీ పండుగ ఒక పురాణ శక్తితో వస్తుంది. ఇలా చెప్పే నీతి ఒకటే, అందరం కూడా అన్యోన్యబంధంగా సత్సంబంధాలతో సంతోషం ఉండాలని చెప్పి మనకి ఈ హోలీ పండుగ ఒక దిశానిర్దేశం చేస్తోంది. అయితే ఈ హోలీ పండుగ అనేది సహజంగా కూడా చిన్నపిల్లలు ఆడుకునే పండుగ కనుక ఈవేళ అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని, ముఖ్యంగా కళ్ళపై రంగులు పడకుండా, ఈ యొక్క భౌతికమైనటువంటి రసాయన పదార్థాలను ఉపయోగించకుండా సహజస్థితిగా లభించే రసాయనాలతో మనం హోలీ పండుగ చక్కగా జరుపుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ చాలామంది ఈ నల్లని పదార్థాలతోనూ లేదా ఆర్టిఫిషియల్ అయినటువంటి రంగులతోనూ హోలీ పండుగ జరుపుకోవడం వలన కంట్లో పడడం, లేదా చెవిలో పడడం, లేదా ముక్కులో పడి, లేదా నోట్లో పడడం, లేదా చర్మంపై పడి చర్మం అంతా కూడా కమిలిపోవడం జరుగుతోంది. కనుక హోలీ పండుగ చక్కగా జరుపుకుంటే సంతోషంగా ఉంటుంది. కానీ పండుగ ఇప్పుడు కూడా అపవిత్రంగా చేయకుండా మనందరం కూడా చక్కగా పండుగ జరుపుకొని ఈ యొక్క హోలీ పండుగ సంబరాలను అంబాలంటే విధంగా చేసుకొని మన భావి జీవితాన్ని సుఖమేమో ఆనందం చేసుకోవడానికి ఇలాంటి పండుగలు ఎంతో దోహదపడుతూ ఉంటాయి. ఇక ఈ వారంలో మనకి 11వ తేదీ నాడు అయ్యప్ప పూజ వస్తుంది. అనగా అయ్యప్పకు ప్రతిరోజు కాకుండా మాసంలో కొన్ని ప్రత్యేక మాసాల్లో ఈ యొక్క పూజ చేస్తుంటారు. ఈ ఫాల్గుణ బహుళ సోమవారం పాడ్యమి తిథి నాడు అయ్యప్ప స్వామిని తిరిగి జన్మస్థలమైనటువంటి తిరువనంతపురంలో ఉన్నటువంటి ఆ యొక్క శబరిమలలో ఆ స్వామి గుడిని తెరిచి అభిషేకిస్తారట. ఈ పవిత్ర దినం నాడు దేశవ్యాప్తంగా ఉన్నట్టు అయ్యప్ప ఆలయాల్లో ఈ యొక్క మార్చి 13వ తేదీ నాడు ఆ స్వామి ప్రత్యేక పూజ చేస్తారు. దీదే అయ్యప్ప స్వామి పూజ చేస్తారు. ఇక 11వ తారీఖు నాడు మీన సంక్రాంతి అంటారు. అనగా ప్రతి క్రాంతి మనకు సంక్రాంతే, కానీ మనకున్నే 12 రాశుల్లో మీనరాశి అనేది చాలా అద్భుతమైన రాశి. ఈ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా గ్రహస్థితులు బాగా ఉంటుంటాయి. కనుక వాళ్ళల్లో తొందరపాటు తగ్గించుకోవడానికి, మీనమనగా తొందరపాటు కనుక తొందరపాటు తగ్గించుకోవడానికి సూక్ష్మ దృష్టితో ఆలోచించాలనే నిర్ణయంతో మన ఋషులు పెద్దవాళ్ళు మీన సంక్రాంతి అనే పేరుతో ఈ నెల మార్చి 14 నాడు ఒక పర్వదినం జరుపుకుంటారు. ఇది ప్రధానంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో, తమిళం రాష్ట్రంలో బాగా ఉంటుంది. ఎందుకంటే మధుర మీనాక్షి అనే నక్షత్రం ఉన్నటువంటి ఈ యొక్క మధుర క్షేత్రంలో ఈ యొక్క మార్చి 14 నాడు మీన సంక్రాంతి అనే ఉత్సవం జరిపిస్తారు. ఈ సందర్భంగా అక్కడ మధుర మీనాక్షికి అమ్మవారికి కన్నులను అలంకరించి తదుపరి అమ్మవారికి బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. కనుక ఈ మీన సంక్రాంతి ఈ నెల 14 నాడు వస్తుంది. దాంతోపాటుగా ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్దశి ఈ నెల 16 నాడు మనకు వస్తుంది. ఈ వేళ అందరం కూడా ఆ యొక్క సంకటాలు పోవటానికి, మనకి శని బాధ తొలగటానికి, మానసికంగా శారీరకంగా అన్ని రంగాలు మంచి విజయం సాధించడానికి విఘ్నాలకు అర్థమైనటువంటి ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించినట్లయితే మనకు విఘ్నాలు తొలగిపోతాయి. ఫలితంగా పిల్లలు చదువు బాగా రాణిస్తారు, మహిళలు ఆరోగ్యపరంగా ఉంటారు, యువకులు కూడా ఉద్యోగం పట్ల ఆసక్తి కలుగుతుంది, ఉద్యోగం చేసే ప్రయత్నం చేస్తుంటారు, పోటీ పరీక్షలు మంచి విజయాన్ని సాధిస్తుంటారు. ఇక వ్యాపారులు, రైతులు తమ కష్టం తగ్గట్టుగా మంచి ఫలితం రావాలని కోరుకుంటారు. కనుక ఈ నెల మార్చి 16 సంకట చతుర్దశి నాడు ఉపవాస దీక్ష పాటించి గరక పూజ చేసినట్టయితే ఆ విఘ్నేశ్వరుడు సంతృప్తి చెంది
మనకు కోరికలు ఇస్తాడు. ఈ రకంగా ఈ వారంలో మనకి ఈ 4 పండుగలు వస్తూ ఉన్నాయి. ఇక గ్రహస్థితి ప్రకారం చెప్పాలంటే మనందరం కూడా ఏ పని చేసినా కూడా ప్రతి క్షణం కూడా ఆనందంగా ఉండాలని చెప్పి, సంతోషం ఉండాలని చెప్పి మనము ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తూ ఉంటాము. దాంతోపాటుగా కన్నవాళ్ళను మనం ఆరాధించినట్టయితే, కన్నవాళ్ళను పూజించినట్టయితే వాళ్ళ అనుగ్రహంతో మనకి రోజంతా కూడా సుఖమయంగా కొనసాగుతూ ఉంటుంది. అయితే మనందరం కూడా ఎక్కడో ఉన్న దేవుని ప్రార్థిస్తామే తప్ప ఎదురుగా ఉన్న తల్లిదండ్రులు పూజించే ప్రయత్నం చేయము. ఎందుకోసమంటే రోజు కనబడే తల్లిదండ్రులు మనకు విరక్తిగా కనబడతారు, మన అహస్యంగా కనబడతారు. కానీ భగవంతుల్లో కానివ్వండి, మనకున్న పురాణాలన్నీ కూడా మన తల్లిదండ్రులు పూజించినట్టయితే, వీళ్ళ అనుగ్రహం పొందినట్టయితే మన భవిష్యత్తు, మన ప్రణాళికలన్నీ కూడా పరిపూర్ణమవుతాయి, మన జీవితం ధన్యమవుతుంది. ఎందుకంటే జన్మనిచ్చే తల్లిదండ్రులను కాపాడుకుంటే, వాళ్ళని ఆరాధిస్తే, వాళ్ళని సేవిస్తే మనకు సకల లాభాలు కలుగుతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల తీర్థాలు చేసిన, స్నానం చేసిన పుణ్యం కూడా వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో తల్లిదండ్రుల పట్ల యువతి యువకులు కానివ్వండి, కోడళ్ళు కానివ్వండి, కొడుకులు కానివ్వండి అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళ విషయంలో చాలా విషయం కేర్లెస్ చేస్తూ వాళ్ళను ఇబ్బంది గురి చేస్తున్నారు. ఎందరో తల్లిదండ్రులు నా కన్నవాళ్ళ నుంచి నా కన్న పిల్లలు ఉన్నారు, నాకు ఎన్నో చేస్తే కలగంటూ ఉంటారు. కానీ ఒక వయసు వచ్చాక, వివాహం అయ్యాక తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, తల్లిదండ్రుల పట్టే విరుచుకుపడడం, అసభ్యాలతో పదజాలంతో తిట్టడం చేస్తూ ఉంటారు. తత్ఫలితంగా వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బంది గురవుతుంటారు. ఫలితంగా మనకి అశాంతి, ఆందోళన, మన సంతానం సరిగ్గా లేకపోవడం, ముఖ్యంగా అనారోగ్య పాలు కావటం. ఎప్పుడైతే పెద్దని గౌరవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే పెద్దలను సేవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే పెద్దలను ఆదరిస్తూ ఉంటామో మన వంశము, మన పిల్లలంతా చక్కగా ఆనందంగా ఉంటారు. ఎప్పుడైతే పెద్దల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటామో ఆ లక్షణాలన్నీ కూడా మనకి పిల్లలతోనూ, ఇంట్లో అశాంతితోనూ, బయట అశాంతితోనూ అస్తవ్యస్తంగా ఉంటుంది. కనుక ప్రేక్షకులందరూ కూడా గ్రహాలు, నవగ్రహాలు, ఆ దోషము ఈ దోషములు బాధపడకుండా ఫస్ట్ కన్నవాళ్ళని ఆరాధించండి, కన్నవాళ్ళ ప్రేమను పంచుకోండి, వాళ్ళకి అనుగ్రహాన్ని పొందండి. వాళ్ళలే అన్ని రకాలుగా మనకు సహదేవతలు ఉన్నారు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవనే ఆర్జక్తుంది. కనుక ప్రేక్షకులందరూ కూడా గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని పెద్దలను ఆదరిస్తూ మన పిల్లలను వాళ్ళకి సేవలు అందిస్తున్నట్లయితే మన జీవితం బంగారమయంగా, సుఖమయంగా కొనసాగుతుంటుంది. ఇక తరచుగా వచ్చే పండుగల పట్ల మనం వాటిని ఆచరిస్తూ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకుంటుంటే మన భావితరాలకు మనకి పండుగలు వాటి విశిష్టతను తెలిపే అవకాశం ఉంటుంది. అనేక మంది పండుగ వస్తుందంటే అది ఎందుకు వస్తుందో, అది ఎందుకోసం చేయాలనో ఈనాటి పిల్లలకు తెలియడం అనేది కష్టంగా మారింది. అయితే ప్రతి పండుగకు వెనుక పరమార్థం ఉంటుంది, ప్రతి పరమార్థం వెనుక ఒక ఆసక్తికర కథ ఉంటుంది. ఆ కథ ఏమిటిది, ఆ పరమార్థం ఏంటిది ఈనాటి పిల్లలకు బోధించే నైతిక బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. తల్లిదండ్రులు ఎప్పుడైతే తన పిల్లలకు ఈ యొక్క ధార్మిక కథ చెబుతూ ఉంటారో, ఆధ్యాత్మిక కథ చెబుతూ ఉంటారో పిల్లల్లో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే పిల్లలు ఆత్మవిశ్వాసం పెరుగుతుందో వాళ్ళు చదువులను బాగా రాణిస్తారు, మాటలతో అందరు మభ్యపెడతారు. అదే కాకుండా వాళ్ళు సలక్షమైనటువంటి విధంగా తయారయ్యి భవిష్యత్తులో గొప్ప తీర్చిదిద్దుతారు. దీనికి ఉదాహరణే శివాజీ. ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి చిన్నతనం నుంచే తన పుత్రుడైనటువంటి శివాజీకి ఎన్నో ధైర్య సాహసమైన కథలు చెప్పింది. ఆ కథల ఫలితంగానే అనేక కథలమైనటువంటి ఆ యొక్క శివాజీ భవిష్యత్తులో ఒక 40 ఏళ్ళు వచ్చేసరికి రాజ్యము, ప్రజలు అంటే ఏమిటనే విషయం తెలుసుకొని కరెక్ట్గా సమయానుకూలంగా రాజ్యపాలన చేస్తే ఇప్పటికీ ప్రపంచంలో కూడా గొప్ప వ్యక్తి తీర్చిదిద్దాడు. అంటే తల్లి చేతులు పిల్లల భవిష్యత్తు ఉంటుంది కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించకుండా ప్రతిక్షణం చదువుని ఇబ్బంది పెట్టకుండా చదువుతో పాటుగా మన ధార్మిక కథలైనటువంటి మంచి కథలు చెప్పినట్టయితే పిల్లల్లో ఆలోచన శక్తి పెరుగుతుంది, ఆ మంచి ఆవేశం లేకుండా చక్కగా ఉంటారు. కానీ ఈ రోజులలో పిల్లలందరూ కూడా ముఖ్యంగా 1 నుంచి 10 పిల్లలందరూ కూడా ఈ సెల్ ఫోన్తో ఆడుకోవడం, కంప్యూటర్తో ఆటలాడడం, తర్వాత ఇతరత్ర ఈ యాంత్రికమైనటువంటి కంప్యూటర్లతో ఆటలాడుతూ టైం వృధా చేస్తున్నారు. తత్ఫలితంగా మెదడు ముద్దువాడిపోతుంది. అదే కాకుండా అనారోగ్యం పాలవుతున్నారు. చదువు మీద ఆసక్తి లేకుండా కేవలం తినాలి, పడుకోలేని ఆలోచన తప్ప అసలు ఈ ప్రపంచం అంటే ఏంటిది,
మన సంస్కృతి ఏంటిది, మన సంప్రదాయాలు ఏంటిది, మన బంధుమిత్రులు ఎవరనే విషయం కూడా మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది, దాపురిస్తుంది కూడా. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉంటూ వాళ్ళని మంచి మంచి విషయాలు చెబుతూ వాళ్ళని మనోవికాసంలో కలిగిస్తూ వాళ్ళు మంచి మనోధైర్యాన్ని కలిగించినట్టయితే భవిష్యత్తు మంచి రాణిస్తారు. ఆ రకంగా పిల్లలు మంచి అభివృద్ధి ఉంటూ అటు కన్న వాళ్ళకి ఉన్న ఊరికి మంచి పేరు తీసుకొస్తూ మనకు మన దేశాన్ని పరిరక్షించే విధంగా కాపాడుతూ ఉంటారు. కనుక ఆ దిశగా తల్లిదండ్రులు కొంచెం పిల్లల పట్ల శ్రద్ధ వహించినట్టయితే వాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళ వంశంతో కూడా చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. ఇక వారం మన పండుగ ఫలాల్లో ఈరోజు మనకి మొట్టమొదటి రాశి పేరు మేషరాశి. మేషరాశి గ్రహస్థితి ప్రకారంగా ఇష్టాదిమైన వస్తువులు ఆకుపచ్చ, ఎరుపు, నలుపు వస్తువులు, ఇష్టాది దేవత కనకదుర్గమాత, ఇష్టమైనటువంటి సంఖ్య 3. మేషరాశి గ్రహస్థితి ప్రకారంగా వీళ్ళు బాగా మాట్లాడుతుంటారు. సమయం సందర్భం లేకుండా అతిగా మాట్లాడి కష్టాలను తెచ్చుకుంటారు. ఏదో ఎంత మంచి ముఖ్య విషయమైనా సరే అందరూ చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. తత్ఫలితంగా వీళ్ళకి నరదృష్టి ప్రభావం బాగా ఉంటుంది. ఎప్పుడైతే మేషరాశి నరదృష్టి ప్రభావం బాగా ఉంటుందో ఆటోమేటిక్గా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయో అనుకోకుండా వృధా ఖర్చు అవుతుంది. ఆ రకంగా మేషరాశి వాళ్ళు తనకేదో తెలిసిన గొప్పగా అనుకొని అతిగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఆ రకంగా ఈ వారం అంతా కూడా బాధపడుతూ ఉంటారు. ఇలా చెప్పుకోవడం ఎందుకు, బాధపడడం ఎందుకు? అందుకోసమే మేషరాశి వాళ్ళు ఈ వారంలో ఓం నమో కనకదుర్గే నమః అనే మూలమంత్రం జపం చేసేటైతే ఆ దుర్గామాత కృపా కటాక్షంతోనూ మనసు బాగా ఉంటుంది, మాట చక్కగా ఉంటుంది, అన్ని రంగాలు కూడా విజయం సాధిస్తారు. ఆ రకంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా చక్కగా రాణిస్తారు, బాగా ఉంటారు. అయితే మేషరాశి వాళ్ళ గ్రహస్థితి ప్రకారంగా మనకుండే 9 గ్రహాల వీళ్ళకి 2 గ్రహాల వక్రస్థితులు ఉన్నాయి. అవి సూర్యుడు, చంద్రుడు. ఎప్పుడైతే సూర్యుడు వక్రస్థితులు ఉంటున్నాడో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం బాగా ఉంటుంది. చంద్రుడు ఎప్పుడైతే వక్రస్థితులు ఉంటున్నాడో బంధుమిత్రుడు వైరం ఏర్పడుతుంది. కనుక మేషరాశి వాళ్ళు అతిగా మాట్లాడకుండా పరిమితంగా మాట్లాడుతూ అతిగా ఖర్చు పెట్టకుండా పరిమితంగా ఖర్చు చేసినట్టయితే ఆదాయం బాగా ఉంటుంది, ఆలోచన బాగుంటుంది, అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఈ వారం అంతా కూడా సుఖంగా ఆనందంగా ఉంటారు మేషరాశి వాళ్ళు ఈ వారంలో. తదుపరి రాశి పేరు వృషభ రాశి. వృషభ రాశి గ్రహస్థితి ప్రకారం ఈ వారంలో మంచి ఆలోచన, మంచి ప్రవర్తనతో ఉన్నత పదవి సాధిస్తారు వృషభ రాశి వాళ్ళు. వీళ్ళు ఏది పడతారో పట్టిందల బంగారం అవుతుంది ఈ వారంలో వృషభ రాశి వాళ్ళకి. అయితే వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా 9 గ్రహాల సఖ్యత బాగా ఉంది. ఎప్పుడైతే గ్రహాలు అనుకూలిస్తున్నాయో వాక్శుద్ధి బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే వాక్శుద్ధి బాగా పెరుగుతుందో మనసు చక్కగా బాగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే బాగా ఉంటుందో ఆలోచన తత్ఫలితంగా అభివృద్ధి కూడా అనుకూలంగా బాగా ఉంటుంది. కనుక ఉద్యోగ ప్రయత్నం విజయం సాధిస్తారు. అన్ని రంగాల్లో మంచి పలుకుబడి పెంపొందించుకుంటారు. వ్యాపారులకు ఈ వారం అంతా కూడా పట్టిందల బంగారంగా ఉంటుంది. ఏ బిజినెస్ చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం బాగా ఉంటుంది. అయితే అతిగా ఆలోచన చేయడం తగ్గించుకోవడం చాలా మంచిది. ఎందుకోసం అంటే భవిష్యత్తు నాకేమి ఇచ్చింది, నేను ఎందుకు దేవుని పూజ చేయాలనే తపన వీళ్ళు వస్తుంది. అలా అనుకోకుండా భవిష్యత్తు ఎప్పుడు మన చేతిలో ఉంటుంది. మనం ఈరోజు తింటే రేపు పనిచేస్తాం. కనుక ఈరోజు శ్రమపడి ఈరోజు మనం ధార్మికంగా ధర్మబద్ధంగా పనిచేసినట్టయితే ఈ ఫలితం రేపో మాపో మనకి మంచి ఫలితాన్ని ఇస్తున్న విషయాన్ని గుర్తిస్తారు. కనుక వీళ్ళు ధార్మిక సేవ కార్యక్రమంలో వివిధంగా పాల్గొంటారు. ఇక వృషభ రాశి గ్రహస్థితి ప్రకారంగా వీళ్ళకి శని ప్రభావం కొద్దిగా ఉండటం వలన కొంచెం పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆలస్యం అవుతుందని బాధపడకుండా ఆలోచిస్తూ నిర్ణయం తీసుకొని ప్రతి పనులు విజయం సాధించిన ప్రతి పనిలో కూడా వీళ్ళు కొంచెం శ్రమ తీసుకున్నట్టయితే ఆ శ్రమ ఫలితంగా మీ ఆలోచన కూడా కార్యరూపొందాలుస్తాయి. తత్ఫలితంగా ఈ వారం అంతా కూడా ఆనందంగా ఉంటారు. అయితే వృషభ రాశి గ్రహస్థితి ప్రకారంగా గతంలో రాసిన పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అనుకునే అవకాశాలు అసలు నాకు రాదు అనే వాళ్ళు కూడా ఈ వారంలో మంచి మంచి అవకాశాలు తన దగ్గరికి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అవాహిత వివాహ ప్రయత్నాలు కూడా విజయవంతం పూర్తవుతుంటాయి. నాకు పెళ్లి కావట్లేదు, పెళ్లి కాదు బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మంచి మంచి సంబంధాలు రావడం, అనుకోకుండా యాదృచ్ఛికంగా అది సెటిల్మెంట్ కూడా కావడం జరుగుతుంది. ఆ రకంగా వృషభ రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు. వాళ్ళ యొక్క గ్రహస్థితి సంతోషం ఉండడానికి ఈ వారంలో వాళ్ళ లక్కీ నెంబర్ 5. ఇష్టాది దేవత ప్రసన్న ఆంజనేయ స్వామి. ఇష్టమైన వస్త్రాలు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు వస్త్రాలు. ఈ వస్త్రాలు ధరించినట్టయితే ఆ లక్కీ నెంబర్తో ఏదైనా పని చేసినట్టయితే ఈ వారం అంతా కూడా వృషభ రాశి వాళ్ళకి ఆనందంగా సంతోషంగా కొనసాగుతుంది ఈ వారం. తదుపరి రాశి పేరు మిథున రాశి. మిథున రాశి గ్రహస్థితి ప్రకారంగా ఈ వారంలో కోపం అధికంగా ఉండడం వలన కష్టాలు కొని తెచ్చుకుంటారు. అయితే మిథున రాశి గ్రహస్థితి ప్రకారంగా ఇష్టమైన వస్త్రాలు ఎరుపు, ఆకుపచ్చ,
ఇష్టమైన సంఖ్య లక్కీ నెంబర్ 3. ఇష్టాది దేవత దుర్గామాత. మిథున రాశి గ్రహస్థితి ప్రకారంగా భవిష్యత్తు బాగా ఆలోచన చేస్తుంటారు. రేపేదో జరగబోతుంది అనేక ఆలాపనలో, అదే బాధలో అనేక కష్టాలు కొంత తెచ్చుకుంటారు. రేపు జరుగుతుంది, ఈరోజు పని పూర్తి చేస్తామనే ఆలోచన వస్తే చాలా మంచిది. ఎందుకోసమంటే రేపటి గురించి ఎన్ని గురించి ఆలోచిస్తూ ఈరోజు బాధపడడం కంటే రేపు వచ్చినప్పుడు చూసుకోవచ్చు దాని గురించి అనుకుని ధైర్యంగా ముందుకెళ్ళేటైతే మిథున రాశి వారం అంతా కూడా సుఖంగా ఆనందంగా ఉంటుంది. ఇక వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా కోపం బాగా ఉంటుంది. ప్రతిదానికి చిరాకు పడడం, పనులు వాయిదా పడడం వల్ల వీళ్ళకి చిరాకు బాగా వస్తుంది. పనులు ఎందుకు వాయిదా పడుతున్నాయంటే వీళ్ళకుండే 9 గ్రహాల్లో కుజదోషం బాగా ఉంటుంది. కుజగ్రహం వక్రంగా ఉంటుంది. ఎప్పుడైతే కుజగ్రహం వక్రంగా ఉంటుందో వీళ్ళకి ఎదుటివారి దృష్టి బాగా పడుతుంది, అనగా నరదృష్టి బాగా వస్తుంది. ఎప్పుడైతే నరదృష్టి బాగా వస్తుందో అనుకోకుండా యాదృచ్ఛికంగా వీళ్ళకి తలనొప్పులు, శారీరక సమస్యలు బాగా వస్తూ ఉంటాయి. ఆ బాధ చెప్పుకోలేక వీళ్ళ ప్రవర్తన కోపంగా ఉంటుంది. ఆ కోపాన్ని ఎదుటి వాళ్ళు కావాలంటుంది అనుకుని దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తుంటారు. ఆ రకంగా మిథున రాశి వారం అంతా కూడా కొంచెం బాధగా ఉంటుంది. అయితే కోపాన్ని, ప్రతి విషయాన్ని కూడా మంచి నిర్ణయం తీసుకుంటే అది కూడా పరిహారం అవుతుంది, చక్కగా ఉంటారు. ఇక వీళ్ళ గ్రహస్థితి ప్రకారం కుజదోషం ఉంటుంది కనుక మంగళవారం నాడు ఈ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఈ ఆంజనేయ స్వామికి చందనంతో అలంకరణ చేసినట్టయితే, చందనం పెట్టించినట్టయితే ఆ స్వామి కృపా కటాక్షంతో భయం తొలుగుతుంది. అభయంగా స్వామి అనుగ్రహిస్తూ వీళ్ళను తెల్లగా కాపాడుతాడు. అయితే ప్రతి విషయంలో వీళ్ళకి కోపం బాగా ఉంటుంది కనుక కోపం అసలే పనికిరాదు. తన కోపమే తన శత్రువు అనే సూక్తిని దృష్టిలో పెట్టుకొని అతిగా కోపాన్ని రాకుండా ప్రతి విషయాన్ని తెలుసుకోవడము లేదా పెద్దల సలహా తీసుకుని చేసినైతే వీళ్ళకి ఈ వారమంతా కూడా సవ్యంగా దివ్యంగా కొనసాగుతూ ఉంటుంది. ఇక వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా దుర్గామాత పూజ చేయడం అన్ని విధాల మంచిది. ఎందుకోసమంటే దుర్గామాతలో అనుగ్రహం, ఆగ్రహం రెండూ ఉంటాయి. నమ్మితే ప్రాణం ఇస్తారు, నమ్మకపోతే ప్రాణం తీస్తారు అనే తత్వం వీళ్ళు ఉంటుంది కనుక ఆ దుర్గామాత ప్రభావంతో ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఈ వారంలో ప్రతిరోజు కూడా దుర్గామాతకి నిమ్మకాయలతో అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది. ఎందుకు నరదృష్టి బాగా తొలగిపోతుంది. తత్ఫలితంగా మనసు శాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు శాంతంగా ఉంటుందో మంచి ఆలోచన చేస్తారు. ఆ రకంగా ఈ వారమంతా కూడా సవ్యంగా దివ్యంగా కొనసాగుతుంది మిథున రాశి వాళ్ళకి. తదుపరి రాశి పేరు కర్కాటక రాశి. మనకున్న 12 రాశుల్లో కర్కాటక రాశి గ్రహస్థితి ప్రకారం ఈ వారంలో వీళ్ళకి 8 గ్రహాలు వక్రస్థితిలో ఉన్నాయి. తత్ఫలితంగా వీళ్ళకి సమస్యలు బాగా ఉంటాయి. ఏది చూసినా కూడా సమస్యగా పరిగణిస్తుంది. అయితే కర్కాటక రాశి గ్రహస్థితి ప్రకారంగా లక్కీ నెంబర్ 5. ఇష్టాది దేవత కనకదుర్గామాత. ఇష్టమైన వస్త్రాలు ఎరుపు, ఆకుపచ్చ, నలుపు వస్త్రాలు. అయితే వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా 8 శని ప్రభావం ఉండటం వలన వీళ్ళకి అనేక పనులు ఆలస్యమవుతుంటాయి. ఎప్పుడైతే పనులు ఆలస్యమవుతుంటాయో మానసికంగా కుంగిపోతుంటారు. ఎప్పుడైతే వీళ్ళు కుంగిపోతుంటారో మానసికంగా వీళ్ళకి అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా బంధుమిత్ర సమస్య ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. బంధువులు ఎవరైతున్నారో వీళ్ళకి కొన్ని విషయాలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, ఆర్థికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకైతే డబ్బు అవసరం ఉంటుంది, ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ముందేమో ఇస్తానని హామీ ఇస్తారు, అవసరం వచ్చేసరికి తర్వాత ఇస్తే వాయిదా వేస్తుంటారు. ప్రతి పనిలో కూడా కర్కాటక రాశి వారం అంతా కూడా వాయిదా పడుతుంటుంటాయి. అతిగా వాయిదాలు పడడము, అనుకున్న కాకపోవడము, బంధుమిత్రులతో వైరంతో ఉండడంతో ఈ వారం అంతా కూడా కొంచెం గడ్డుగా కొనసాగుతుంటుంది. అయితే వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా దుర్గామాత ఆరాధన కానివ్వండి, ప్రసన్న ఆంజనేయ స్వామికి పూజ చేసినట్లయితే వీళ్ళకి అనుకూలత బాగా ఉంటుంది. ఎందుకోసమంటే ఈ ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షం వీళ్ళకి భయం తొలగిపోతుంది. మనిషికి ఎప్పుడైతే భయం బాగా ఉంటుందో వాళ్ళకి ఏ పని చేయలేకపోతారు. భయం వలన అనారోగ్యం ఏర్పడుతుంది, అనారోగ్యం వలన అశాంతి ఏర్పడుతుంది, అశాంతి వలన ఆందోళన గురవుతుంటాం. కనుక మనిషికి ఎప్పుడు కూడా భయం ఉండకూడదు. ఏదైనా సాధిస్తాన తపన ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో, ఆలోచన బాగా ఉంటుందో అన్ని రకాల విజయం సాధిస్తారు. అయితే ఈ రాశి వాళ్ళకి ఈ వారంలో శని ప్రభావం బాగా ఉంటుంది. రాహుకేతు ప్రభావాలు అధికంగా ఉండడం వలన పనులు అలసత్వం ఏర్పడుతుంది. ఎప్పుడైతే పనులు అలసత్వం ఏర్పడుతుందో ప్రతి పనుల్లో కూడా వీళ్ళకి ఆందోళన కలిగిస్తుంది. ప్రతి పని వాయిదా పడుతుంది కనుక భయపడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఈ వారంలో భయపడకుండా వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా గురువారం నాడు కానివ్వండి, సోమవారం కానివ్వండి, శనివారం కానివ్వండి నవగ్రహ శాంతి పూజ చేసినట్టయితే గ్రహాల సఖ్యతతో వీళ్ళకి అనుకూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కనుక మానసికంగా, శారీరకంగా ఎదుగుతారు, మనోవికాసం కలుగుతుంది. ఆ రకంగా ధైర్యంగా ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళు అధైర్యపడకుండా ఓం నమో కనకదుర్గాయ నమః అనే మంత్రం కానివ్వండి, లేదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శని భ్రంచ రాహవే కేతవే నమః అనేక నవగ్రహ మంత్రం జపించినట్లయితే కూడా
ఈ రాశి వాళ్ళకి నవగ్రహ అనుగ్రహం కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు ఈ వారంలో కర్కాటక రాశి వాళ్ళు. తదుపరి రాశి పేరు సింహరాశి. సింహరాశి గ్రహస్థితి ప్రకారంగా లక్కీ నెంబర్ 3, ఇష్టాది దేవత రాఘవేంద్ర స్వామి, ఇష్టమైన వస్త్రాలు ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు వస్త్రాలు. సింహరాశి గ్రహస్థితి ప్రకారంగా ప్రతి పనికి కూడా తొందరపాటు అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే పనుల్లో తొందరపడుతూ ఉంటామో మనకి సమస్యలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ప్రతి పనికి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అద్భుతంగా రాణిస్తారు. అయితే వీళ్ళకేంటంటే చెప్పుడు మాటలు బాగా తత్వం ఉంటుంది కనుక సింహరాశి వాళ్ళకి అదే కరెక్ట్గా అనుకుంటారు. వీళ్ళ మిత్రులు కొన్ని సందర్భాలు శత్రులుగా మారి వీళ్ళు తప్పుదారి పట్టిస్తారు. కానీ వీళ్ళు అది వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకొని అదే మార్గం వెళ్ళి కష్టాలకు తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ముఖం పరిచయం ఉండదు, ముఖం పరిచయం ఉండదు. వాళ్ళకి డబ్బు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీళ్ళ బంధువులు ఎవరో సలహా ఇస్తారు, వాడు మంచివాడు, వాడు ఏదో నీకు అధికమైన వడ్డీ రూపంలో ఇస్తున్నాడు కనుక డబ్బు ఇమ్మని చెప్తారు. ఆ వాడమ డబ్బు ఇస్తారు, వాడు ముఖం మార్చేస్తాడు, ఒక పారిపోతాడు. ఆ సందర్భంలో వీళ్ళకి అటు బంధువులు అడగలేక ఇచ్చినవాడు దొరకలేక మదన పడుతుంటారు. అందుకే డబ్బు ఇవ్వడం ఎందుకు, బాధపడడం ఎందుకు. కనుక ఈ సింహరాశి వాళ్ళు అతిగా ఆలోచన చేయకుండా, అతిగా అహంకారం పోకుండా, అత్యాశకు పోకుండా నిదానంగా ఆలోచన నిర్ణయం తీసుకుంటే చక్కగా రాణిస్తారు. ఇక బంధుమిత్రులు అప్పుడప్పుడే శత్రువులుగా మారిపోతారు. వీళ్ళకి ఎంత బంధువులైనా ఎంత మిత్రులైనా కూడా తింటారు, తిట్టిపోతారు. కనుక చాలా విషయాలు సింహరాశి వాళ్ళు జాగ్రత్త వహిస్తే అన్ని విధాలు మంచిది. అయితే ఈ గతంలో కొన్ని పోటీ పరీక్షలు మాత్రం ఈసారి విజయం వరించే అవకాశం బాగా ఉంది. కనుక ఉద్యోగం పట్ల, చదువు పట్ల ఆసక్తి కనిపిస్తే సింహరాశి ఈ వారం అంతా కూడా చక్కగా బాగా ఉంటుంది. ఇది భవిష్యత్తుకు ఒక ప్రణాళికంగా పనిచేస్తూ ఉంది. ఇక ఆరోగ్య విషయమైనటువంటి చెప్పాలంటే సింహరాశి వారి మహిళలకు ఈ వారంలో వెన్ను నొప్పులు బాగా వస్తాయి కనుక శస్త్రచికిత్స దాల్చే అవకాశం ఉంటుంది. కనుక ఆరోగ్యపరంగా చక్కగా ఉండడానికి ప్రతిరోజు కూడా ఉదయం అనగా 6 గంటలలోపు సూర్య నమస్కారం చేసుకొని బ్రహ్మముతో సూర్యునికి నమస్కారం చేసుకొని సూర్యునికి నీళ్ళు అభిషేకించినట్లయితే, నీళ్ళు అర్ఘ్యమిచ్చినట్లయితే ఆ సూర్య అనుగ్రహంతోనూ ఆ యొక్క రవి యొక్క కటాక్షంతోనూ వీళ్ళకి ఆరోగ్యం కూడా అనుకూలంగా బాగా ఉంటుంది. అయితే ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మూలమంత్రం జపించుకొని సూర్యునికి నమస్కారం చేసినట్లయితే సూర్యునికి కృపా కటాక్షంతోనూ అటు ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆలోచన ఇంకా బాగా ఉంటుంది. ఆ రకంగా ఈ వేళ అంతా కూడా వీళ్ళకి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అయితే వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా బంధుమిత్రులు అతిగా నమ్మడం మంచిది కాదు. ఎందుకంటే నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశం ఉంటుంది సింహరాశి వాళ్ళ కనుక ఈ వారంలో. కనుక అతిగానే మోసపోకుండా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పవలసిన సూచన. ఇక సింహరాశి గ్రహస్థితి ప్రకారంగా మనకుండే 9 గ్రహాల్లో వీళ్ళకి బుధ మహాదశ నడుస్తోంది. ఆ బుధ మహాదశలోకి వీళ్ళకి ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అన్నీ నాకే తెలిసిన అహంకారంతో ముందుకెళ్తారు, తత్ఫలితంగా కష్టాలు తెచ్చుకుంటారు. కనుక అతిగా ఆలోచించకుండా, అహంకారం పోకుండా ఆత్మవిశ్వాసం ముందుకు సాగేదైతే ఈ వారం అంతా కూడా సింహరాశి వాళ్ళకి పట్టిందల బంగారంగా ఉంటుంది, ఆనందంగా సంతోషంగా కొనసాగుతుంది. తదుపరి రాశి పేరు కన్యారాశి. మనకుండే నవగ్రహాలలో, మనకుండే 27 నక్షత్రాలలో, మనకుండే 12 రాశులలో ఈ కన్యారాశి ఈ వారం అంతా కూడా సవ్యంగా దివ్యంగా ఉంది. ఈ వారంలో ఏది ముడతారో పట్టిందల బంగారం అవుతుంది కన్యారాశి వాళ్ళకి. ఎందుకోసమంటే గతంలో ఉన్నటువంటి అర్ధమాష్టం శని కూడా తొలగిపోతుంది, గురు మహాదశ ప్రారంభమవుతుంది. కనుక ఆ గురువు శని యొక్క ప్రభావం చేత వీళ్ళకి ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆలోచన బాగా ఉంటుంది, ఏదైతే దానికి సాధించి తీరుతారు. గమ్మత్ ఏంటంటే అవివాహితులకు వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతూ ఉంటాయి. పోటీ పరీక్ష మొత్తం విజయం సాధించి ఉద్యోగం సైతం పొందుతారు. ఇక ఆరోగ్యపరంగా చక్కగా ఉంటారు. అయితే బంధుమిత్రుల వైరం ఒకటి, ముఖ్యంగా అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వైరం బాగా ఉంటుంది. అది ఉండడం కారణం ఏంటంటే వీళ్ళల్లో ప్రతి విషయం నేనే ఫోన్ చేయాలన్నా, నేనే మాట్లాడిన తహన వీళ్ళ అహంకారం బాగా ఉంటుంది. కనుక కన్యారాశి వాళ్ళు వీలైనంత వరకు సమన్వయంగా పాటిస్తూ సమన్వయంతో ఆనందంగా ఉన్నట్టయితే ఎలాంటి సమస్యలు రావు. ఆ బంధుమిత్రులు కానివ్వండి, సోదరులందరూ కూడా ఒకటే తర వీళ్ళకి ఐక్యంగా సహాయం చేస్తూ ఉంటుంటారు. ఇక కన్యారాశిలో గ్రహస్థితి ప్రకారంగా పుణ్యక్షేత్రం వెళ్ళిన తపన వీళ్ళకి బాగా ఉంటుంది, ఆ పనులు పూర్తి చేసుకుంటారు. ఇంట్లో శుభకార్యం చేసుకోవాలని తపన వీళ్ళకి బాగా ఉంటుంది, అది పూర్తవుతుంది. 10 మందితో చక్కగా ఉండాలనుకుని అది కూడా పూర్తవుతుంది. ఈ వారంలో కన్యారాశి వాళ్ళకి అన్ని విధాల ఆరోగ్యకరంగా అనుకూలంగా బాగా ఉంది. అయితే మనకుండే 9 గ్రహాల వీళ్ళకి కేతు ప్రభావం ఉండటం వలన కొంచెం కోపం అధికంగా ఉంటుంది. అనుకున్నప్పుడు కానప్పుడు కోపం రావడం సహజం. అయితే వీళ్ళకి మాత్రం గ్రహస్థితి ప్రకారంగా నేను చెప్పింది వినట్లేదని అహంకారం చేత కోపానికి వస్తారు. ఆ కోపం వీళ్ళకి శత్రుగా మారుతుంది. కనుక కోపాన్ని అదుపులో పెట్టుకొని
అసలు కోపాన్ని తీసివేసినట్టయితే, ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టయితే ఈ కన్యా రాశి వారికి ఈ వారం అంతా కూడా సవ్యంగా దివ్యంగా కొనసాగుతుంటుంది. ఇక వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా దుర్గామాత పూజ చేసుకోవడం అన్ని విధాలా మంచిది. ఎందుకోసమంటే వీళ్ళ గ్రహస్థితికి దుర్గాదేవి ఇష్టాదేవత కనుక ఆ దుర్గామాత అనుగ్రహంతో మనసు బాగా, మాట బాగా ఉంటుంది. ఇక అన్నింటిలో విజయం సాధిస్తారు. ఇక వీళ్ళు ఎప్పుడు కూడా ఎరుపు, తెలుపు ఆకుపచ్చ వస్త్రం ధరిస్తే చాలా మంచిది. ఇష్టమైనటువంటి సంఖ్య 5 సంఖ్య కనుక శుభవార్త శ్రవణం బాగా ఉంది వీళ్ళకి. అంటే ఉద్యోగ విషయాలు కానివ్వండి, ఉన్నత విషయంలో కానివ్వండి, వీళ్ళకి శుభవార్తలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా వీళ్ళకి ఒక ఆనందాన్ని, సంతోషం కలిగిస్తాయి. ఆ రకంగా ఈ వారంలో ఈ కన్యా రాశి వాళ్ళు చక్కగా ఆనందంగా ఉంటారు, సంతోషంగా గడుపుతారు. తదుపరి రాశి తులారాశి. తులారాశి గ్రహస్థితి ప్రకారంగా ఈ వారంలో వీళ్ళకి అదృష్ట సంఖ్య 5, ఇష్టాది దేవత సాయిబాబా, ఇష్టమైన వస్త్రాలు ఆకుపచ్చం, ఎరుపు, నలుపు, తెలుపు వస్త్రాలు. తులారాశిలో గ్రహస్థితి పరంగా ఈ వారమంతా కూడా అనుకూల స్థితులు బాగా ఉన్నాయి. గత కొంతకాలంగా వీళ్ళకి శనిశాస్త్రం శని ఉంటుండే కనుక ఆ శని ప్రభావం తిరిగిపోయింది. ఎప్పుడైతే శని తిరిగిపోతున్నాడో గ్రహాల సఖ్యత బాగా ఉంది కనుక ఈ వారంలో ఏదంటారో అప్పటి పూర్తి చేస్తారు. ఆలోచన రావడం, పరిపూర్ణ పూర్తి చేయడం అలా చేస్తూ ఉంటుంటారు. ఉదాహరణకి యాత్రలు వెళ్ళాలని అనుకుంటారు గత కొంతకాలంగా, ఇప్పుడు మాత్రం అనుకుంటారు వెంటనే సాయంత్రం బుక్ చేసుకుని బయలుదేరుతారు. అంటే పనులు చకచక పూర్తవుతూ ఉంటాయి. ఇక ఉద్యోగ విషయంలో కూడా వీళ్ళకి పదోన్నతుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల సహకారంతో కొన్ని ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంటాయి. ఇక వీళ్ళకి తులారాశి గ్రహస్థితి ప్రకారం వీళ్ళకి ఇంట్లో అశాంతి ఉంటుంది. గత కొంతకాలం ఇంట్లో ఏదో జరగబోతున్న కీడు జరుగుతున్న భయపడుతూ ఉంటారు. అయితే అదంతా కూడా కేవలం శని ప్రపంచం ఉందనే విషయాన్ని గ్రహిస్తారు కనుక ఇంట్లో మనశ్శాంతి కోసం అని చెప్పి గురువారం నాడు కానివ్వండి, శనివారం కానివ్వండి నవగ్రహ పూజ చేసుకోవడము, లేదా గురువారం అయితే సాయిబాబాకి అభిషేకం చేసినట్లయితే బాబా అనుగ్రహంతో వీళ్ళకి మనసు మంచిగా అవుతుంది, మాట మంచిగా అవుతుంది, వాళ్ళకు ఆపదలు తొలగిపోతుంటాయి. ఇక తులారాశి వాళ్ళు ఈ నవగ్రహాలు ఉన్నటువంటి 9 గ్రహాల వీళ్ళకి రవిస్థితి బాగా ఉంది, గురుస్థానం బాగా ఉంది కనుక ఆ సాయిబాబా యొక్క సచిత్రను పఠించినట్లయితే సాయిబాబా యొక్క అనుగ్రహంతోనూ ఆ సచిత్ర యొక్క చదివినటువంటి పుణ్యంతోనూ వీళ్ళకి ఈ వారమంతా కూడా వాక్శుద్ధి బాగా కలుగుతుంది. మనిషికి ఎప్పుడైతే వాక్శుద్ధి బాగా ఉంటుందో, వాక్కు బాగా ఉంటుందో అన్ని విధాల పనులు పూర్తవుతుంటాయి. మనిషికి మాటే బంగారం కనుక ఆ మాటను చక్కగా మాట్లాడి ముందుకెళ్ళేటైతే ఈ వారమంతా కూడా సవ్యంగా దివ్యంగా కొనసాగుతూ ఉంటుంది. ఇక వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా ఆలోచన కూడా బాగా ఉంటుంది. అయితే భార్య నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి కనుక ఆ సమస్యగా అనుకోకుండా వాటిని కూడా సమన్వయంగా అర్థం చేసుకొని, గ్రహించుకొని ఇద్దరు కూడా కలిసి పనిచేస్తే కూడా చక్కగా రాణిస్తారు ఈ వారంలో. ఇక వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా ఓం నమో సాయినాథాయ నమః అనే మూలమంత్రం కానివ్వండి, లేదా దుర్గామాత ఓం నమో కనకదుర్గాయ నమః మూలమంత్రాన్ని జపం చేసుకునేటైతే గ్రహాల సఖ్యత బాగా వస్తుంది, బాబా అనుగ్రహం ఉంటుంది, మాటలతోనూ అందరికీ పనులు పూర్తి చేస్తారు. ఆ రకంగా ఈ వారమంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు తులారాశి వాళ్ళు ఈ వారంలో. తదుపరి రాశి పేరు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి గ్రహస్థితి ప్రకారంగా వీళ్ళకి తొందరపాటు అధికంగా ఉంటుంది, ఆగమాగం చేస్తూ ఉంటుంటారు. ఏ పని చేద్దామని కూడా తొందరపాటు ఎక్కువగా చేసేసి అనుకుంటారు, అది మర్చిపోతారు. అంటే మతిమరుపు అనేది ఈ వారంలో వృశ్చిక రాశులు బాగా ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళ లక్కీ నెంబరు 3 అన్నమాట. ఇష్టాది దేవత రాఘవేంద్ర స్వామి, ఇష్టమైన వస్త్రాలు ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు వస్త్రాలు. అయితే వృశ్చిక రాశి గ్రహస్థితి ప్రకారం ఈ వారంలో మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది. దాంతో తోడుగా తొందరపాటు ఇంకా అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే తొందరపడుతుంటారో, ఎప్పుడైతే కోపానికి వస్తూ ఉంటుంటారో అప్పుడు కష్టాలు మన దగ్గరికి వస్తూ ఉంటుంటాయి. కనుక వృశ్చిక రాశి వాళ్ళు తొందరపాటు పడకుండా ప్రతి విషయాన్ని ఒకరికి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, లేదా పెద్దల సలహా తీసుకోవడం, లేదా బ్రాహ్మణుల యొక్క సలహా తీసుకున్నట్టయితే ఈ వారం చక్కగా బాగా ఉంటుంది. ముఖ్యంగా పరీక్షలు కూడా తొందరపడతారు బాగా. క్వశ్చన్ పూర్తి చేసిన అనుకుంటారు, క్వశ్చన్ ఆన్సర్ రాసిన అనుకుంటారు. ఆ రకంగా ప్రతి పనికి కూడా తొందరపాటుతో కష్టాలు కొని తెచ్చుకునే తత్వం ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. కనుక తొందరపాటు లేకుండా ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని పనిచేస్తే చక్కగా రాణిస్తారు. అయితే మనసు బాగా ఉండాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారంలో ఖచ్చితంగా ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యలో మెడిటేషన్ చేస్తే చాలా మంచిది. మెడిటేషన్ అర్థం ఏంటంటే మానసికమైన ఉత్తేజం పొందడం కోసం మెడిటేషన్ చేయడం అన్ని విధాలా మంచిది. ఎప్పుడైతే మనిషి మానసికంగా ఎదుగుతూ ఉంటాడో, ధ్యానం జపలో ఉంటుంటాడో, ధ్యానం వలన మనకి ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆలోచన చక్కగా ఉంటుంది. అయితే అది లేకపోవడం వలన ఆ తొందరపాటున పనులు వాయిదా వేస్తుంటారు. కనుక వృశ్చిక రాశి వాళ్ళు ధ్యానం చేసుకోవడం, లేదా దేవత నమస్కారం చేసుకోవడం, లేదా వీళ్ళు ఇష్టాదేవతైనటువంటి
రాఘవేంద్ర స్వామి పూజ చేసినట్టయితే, అనగా ఓం నమో రాఘవేంద్ర నమః మూలమంత్రం జపం చేసినట్టయితే ఆ స్వామి కృపా కటాక్షంతో వాక్కు బాగా ఉంటుంది, వ్రాత బాగా ఉంటుంది, పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. తత్ఫలితంగా మంచి ఉత్తీర్ణత పొందుతారు. అయితే పరీక్షలో ఎప్పుడైతే ఉత్తీర్ణత బాగా వస్తుందో, మనసు బాగా ఉంటుందో, మనసు అనుకూలంగా ఉంటుందో అన్నింటిలో విజయం సాధిస్తారు. కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు తొందరపాటు లేకుండా, ఆగపడకుండా ప్రతి విషయాన్ని ఆలోచన నేను తీసుకుంటే ఈ వారం అంతా కూడా చక్కగా కొనసాగుతుంది. ఇక అన్ని రంగాలు కూడా విజయం సాధిస్తారు, అన్నింటిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతి పొందుతారు. ఆ రకంగా వృశ్చిక రాశి గ్రహస్థితి ప్రకారంగా మానసికమైన ఉత్తేజం పొందడానికి ధ్యానం చేయడం అనేది చెప్పవలసిన సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి గ్రహస్థితి ప్రకారంగా ఈ వారంలో అంతా కూడా అనుకూలంగా ఉంది. వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా ఇష్టాది దేవత సాయిబాబులకి ఇష్టమైన వస్తువులు అనగా రంగు ఆకుపచ్చ ఎరుపు వస్త్రాలు, ఇష్టాది సంఖ్య లక్కీ నెంబరు 3. ధనుస్సు రాశి గ్రహస్థితి ప్రకారం ఈ వారం అంతా కూడా పేరు ధనుస్సు రాశి అని కూడా ఖర్చు బాగా ఉంటుంది, ఆర్థికంగా కూడా సమస్య ఎదుర్కొంటారు. అయితే ఈ వారంలో ఏదైనా అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు కూడా ఆచిచూచి నిర్ణయం తీసుకోవడం అన్ని విధాలు మంచిది. ఎందుకోసం అంటే అత్యాశకు వెళుతూ అనారోగ్యం పాలవుతూ ప్రతి విషయంలో కూడా ఏదో చేస్తాను అనే తపనతో ముందుకెళ్తారు. ఆ రకంగా బాధలు కొని తెచ్చుకుంటారు. ప్రధానంగా ఈ తీర్థయాత్ర చేయలేని తపన వీళ్ళు బాగా ఉంటుంది, దానికోసం ఖర్చు చేస్తారు. అయితే అక్కడ తీర్థయాత్ర అనే విషయంలో చాలా విషయాలు కూడా మనకి సమస్య వచ్చే అవకాశం బాగా ఉంటుంది. అయితే దాంతోపాటుగా దూర ప్రయాణం చేయడం అని చెప్పుడు కొత్త వస్తువు తీసుకోవాలనే ఆలోచన రావడం చాలా మంచిది. అయితే దాంట్లో 10కి 20 రూపాయలు ఖర్చు పెడతారు. అనగా అధిక వ్యయంతో కొనడం వలన సమస్యగా వస్తుంది. కనుక ధనుస్సు రాశి వారంలో అమ్మటం కానీ కొనటం చేసుకోకపోవడం చాలా మంచిది. అయితే ప్రతి పనులు కూడా వాయిదా పడుతూ ఉంటాయి, అన్ని పనులు వాయిదా పడుతూ ఉంటాయి. వాయిదా పడడం వల్ల కూడా వీళ్ళకి మనసు బాధపడుతూ ఉంటుంది. ఇక వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా మనకున్న 9 గ్రహాల్లో వీళ్ళకి గురువు శుక్రుడు కూడా వక్రస్థితులు ఉన్నారు. కనుక గురువు ఎప్పుడైతే వక్రస్థితులు ఉంటున్నాడో వాక్శుద్ధి కరెక్ట్గా ఉండదు. ఎప్పుడైతే ఈ యొక్క శుక్రదశ నడుస్తూ ఉందో, శుక్రుడు వక్రస్థితులు నడుస్తున్నాడో వాళ్ళ సంచారం వలన శుక్రగ్రహ అనుకూలం వలన వీళ్ళకి కొన్ని వ్యతిరేక పనులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా కోర్టు వ్యవహారంలో అపజయం ఏర్పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకి పనులు అలసత్వం ఏర్పడుతుంది. ఏ పని చేద్దామన్నా రేపు చేద్దాం, తర్వాత చేద్దాం, వాయిదా వేస్తే కొంటుంటారు. ఎప్పుడైతే పనులు వాయిదా పడుతుంటాయో, పనులు సకాలంగా ఉంటుంటాయో వీళ్ళకి మనోవేదన గురవుతుంటారు. ఆ రకంగా ధనుస్సు రాశి వాళ్ళు ఈ వారంలో ఆందోళన బాగా ఉంటుంది. కనుక జాగ్రత్తగా వీళ్ళు సాయిబాబా పూజ చేసుకోవడం, ప్రతి గురువారం నాడు సాయి చరిత్రను పఠించేటైతే బాబా అనుగ్రహంతో ఈ ధనుస్సు రాశి వాళ్ళకి మనసు బాగా ఉంటుంది, ఆర్థికంగా కలిసి వస్తుంది, అన్ని రంగాలు విజయం సాధిస్తారు. ఆ రకంగా ఈ వారమంతా కూడా ఆనందంగా సంతోషంగా కొనసాగుతుంటుంది. తదుపరి రాశి పేరు మకర రాశి. మకర రాశి గ్రహస్థితి ప్రకారంగా వీళ్ళకి అదృష్ట సంఖ్య 5, ఇష్టాది దేవత దుర్గామాత, ఇష్టమైన వస్త్రాలు, ఇష్టమైన రంగులు ఆకుపచ్చ ఎరుపు వస్త్రాలు. మకర రాశి గ్రహస్థితి ప్రకారంగా మూర్ఖత్వం పట్టుదల బాగా ఉంటుంటాయి. కొన్ని సందర్భాల్లో ఉండడం మంచిదే. అయితే ఈ వారంలో మకర రాశి మూర్ఖత్వం పట్టుదల వలన కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఎందుకంటే ఇదే పని కావాలి అనుకున్నప్పుడే కావాలి తపనతో వృధా ఖర్చు చేస్తారు. 10 రూపాయల వస్తువుకి 100 రూపాయలు ఖర్చు పెడతారు. ఆ రకంగా ఆర్థికంగా ఇబ్బంది పడతారు, అటు మానసికంగా కూడా ఇబ్బంది కొని తెచ్చుకుంటారు. కనుక మకర రాశి వాళ్ళు తొందరపడకుండా, మూర్ఖంగా ప్రవర్తించకుండా ప్రతి పనుల్లో కూడా ఆలోచనతో ముందుకెళ్ళేటైతే మంచి ఫలితాలు వస్తాయి. ఆ రకంగా బాగా రాణిస్తారు. ఇక వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా కేతు గ్రహస్థితి నడుస్తుంది, వక్రస్థితి ఉన్నారు. కనుక కేతు వలన వీళ్ళకి అలసత్వం, కోపం బాగా ఉంటుంది. కనుక మకర రాశి వాళ్ళు అతిగా కోపానికి గురి కాకుండా, అతిగా తొందరపడకుండా, ప్రతి పనుల్లో కూడా అలసత్వాన్ని ప్రదర్శించకుండా జాగ్రత్త నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళేటైతే ఈ వారం అంతా కూడా అనుకూలిస్తూ ఉంది. ఇంట్లో శుభకార్యం చేసే తపనతో వృధా ఖర్చు చేస్తారు. అది అదుపులో చేసుకుని చాలా మంచిది. దాంతోపాటుగా బంధుమిత్రులతో వైరం పొందుతారు, అది కూడా మంచిది కాదు. కనుక మకర రాశి వాళ్ళు అతిగా తొందరపడకుండా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ నిర్ణయం తీసుకున్నట్టయితే అన్ని విధాలు అనుకూలంగా బాగా ఉంటుంది. ఆ రకంగా ఈ వారం అంతా కూడా కొనసాగుతుంది. అయితే మకర రాశి అవాహితులకు ఈ వారంలో శుభవార్త శ్రవణం, అంటే గతంలో చూసిన కొన్ని సంబంధాలు ఏవైతున్నాయో అవి అనుకోకుండా కలిసి రావడం, వాళ్ళే పెళ్లి చేసుకొని రావడం అనేది శుభచకంగా ఉంటుంది. కనుక మకర రాశి వాళ్ళు ప్రతి విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం అన్ని విధాల మంచిది. దానికోసం చెప్పి
దుర్గామాత పూజ చేస్తే కూడా కలిసి వస్తాయి, అనుకూలంగా సంతోషంగా ఉంటారు ఈ వారంలో మకర రాశి వాళ్ళు. తదుపరి రాశి పేరు కుంభరాశి. కుంభరాశి గ్రహస్థితి ప్రకారంగా వాళ్ళకుండే 9 గ్రహాల్లో రాహుకేతు యొక్క ప్రభావాలు తగ్గిపోయాయి. దానితోడుగా లక్కీ నెంబర్ 5, ఇష్టాది దేవత ఆకుపచ్చ, నలుపు, తెలుపు అలంకరణలు, ఇష్టాది దేవత దుర్గామాత. కుంభరాశిలో గ్రహస్థితి ప్రకారంగా గ్రహస్థితిలో కూడా అర్ధమాసం శని తొలగిపోయింది, గురు మహాదశ ప్రారంభమైంది, శుక్ర మహాదశ కూడా ప్రారంభమవుతుంది. కనుక ఈ వారంలో అనుకూల స్థితులు బాగా ఉన్నాయి, ఆర్థికంగా కలిసి వస్తుంది. కొద్దిగా మూర్ఖత్వాన్ని పక్కన పెడితే అన్ని విధాలుగా అనుకూలంగా కనబడుతుంది. అయితే వీళ్ళు అతిగా నమ్మడం చేస్తుంటారు. అతిగా నమ్మకుండా వీలైనంత వరకు వీళ్ళ ఆలోచనతో నిర్ణయం తీసుకున్నట్లయితే మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆర్థిక విషయంలో కానివ్వండి, ఇంట్లో శుభకార్యం చేయలేని ఆలోచన చాలా మంచిది. దానికోసం చెప్పి ఇప్పటి నుంచే బాగా వస్తువు కొనిపెడతారు. అయితే అది మంచి ప్రయత్నమే, కానీ అతిగా కొనిపెట్టడం వల్ల సమస్య ఎదురుతుంది. కనుక జాగ్రత్త ఉండను. ఏదైనా వస్తువు అమ్మినా కానీ కొనుక్కున్నా కూడా అనుకూలత ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారం విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలు మంచి ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలతో విజయాన్ని సాధిస్తారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే కుంభరాశిలో గ్రహస్థితి ప్రకారంగా కొంచెం మూర్ఖత్వాన్ని కోపాన్ని వదిలిపెట్టినట్లయితే ఈ వారమంతా కూడా అనుకూలత బాగా ఉంటుంది. అందుకోసమని చెప్పి ప్రతి మంగళవారం కానివ్వండి, లేదా శుక్రవారం నాడు కానివ్వండి, ఓం నమో కనకదుర్గాయ నమః మూలమంత్రాన్ని నీదీపం వెలిగించి స్వామికి నమస్కారం సేవించినట్లయితే అమ్మ అనుగ్రహంతో అనుకున్న పనులు సవ్యంగా పూర్తవుతుంటాయి. ఆ రకంగా కుంభరాశికి వారమంతా కూడా అనుకూలంగా సంతోషంగా గడుస్తోంది ఈ వారంలో. తదుపరి రాశి పేరు మీనరాశి. మీనరాశి గ్రహస్థితి ప్రకారంగా ఈ వారంలో మీన సంక్రాంతి అని కూడా వస్తుంది. అది మార్చి 14 నాడు వస్తుంది. ఆ మీన సంక్రాంతి నాడు వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా ఇష్టాదేవత అయినటువంటి దుర్గామాతను కుంకుమ పూజ ఆదించినట్లయితే ఆ దుర్గామాత అనుగ్రహంతోనూ ఈ రాశి వాళ్ళకి తొందరపాటు బాగా తగ్గుతుంది. గతంలో ఉన్న పనులను కూడా సవ్యంగా పూర్తవుతుంటాయి. ఇక మీనరాశి వాళ్ళ గ్రహస్థితి ప్రకారంగా లక్కీ నెంబర్ 3, ఇష్టాదేవత దుర్గామాత, ఇష్టమైనటువంటి రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పింక్ వస్త్రాలు. కనుక మీనరాశి వాళ్ళు తొందరపడకుండా జాగ్రత్తగా ఈ యొక్క మార్చి 14 నాడు దుర్గామాత పూజ చేసుకుంటే అన్ని అనుకూలత బాగా ఉంది. అయితే గతంలో రాసిన పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి, వీటికి అనుకూలంగా ఉంటాయి. అలాంటి పరీక్షలు కూడా విజయం సాధిస్తారు, ఉద్యోగ సంఖ్య పొందుతారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఆర్థిక సమస్యలు ఏముండవు. అయితే అనారోగ్య సమస్యలకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాలం మారుతుంది. చలికాలం ఎండాకాలం వచ్చిన ఈ సందర్భంలో అందరికీ కూడా మీనరాశి జాతకులందరికీ కూడా అనారోగ్యం వచ్చే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా గొంతు నొప్పులు కానివ్వండి, తలనొప్పి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఈ మీనరాశి వాళ్ళు ఈ వారంలో తొందరపడకుండా జాగ్రత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ అటు ఆహారం తినే విషయాల్లో కొన్ని పద్ధతులు పాటిస్తున్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచన ఆర్థికంగా బాగుంటారు. అయితే వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా మనకున్న 9 గ్రహాల్లో సూర్యగ్రహస్థితి వక్రంగా ఉండడం వలన తరచు అనారోగ్యం ఏర్పడుతుంది. కనుక అనారోగ్యం పాలు కాకుండా ప్రతిరోజు 6 గంటలకు సూర్య నమస్కారం చేస్తున్నట్లయితే సూర్యునికి అనుగ్రహంతోనూ లేదా ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయత్ అనే మూలమంత్రం జపం చేసుకున్నట్లయితే ఆ యొక్క సూర్యుని యొక్క కృపా కటాక్షాలతో ఆరోగ్యము, ఆలోచన బాగా ఉంటాయి. అన్నగా విజయం సాధిస్తారు మీనరాశి వాళ్ళు. ఈ రకంగా 12 రాశి ఫలితాలు తెలుసుకున్నాము. మనందరం కూడా లోకల్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ప్రతి విషయంలో కూడా తొందరపడకుండా పెద్దను గౌరవిస్తూ ఇష్టదేవతను స్మరిస్తూ ఈ రకంగా ఈ జీవన గమనాన్ని కొనసాగించినట్లయితే ఆరోగ్యము, ఆలోచన అభివృద్ధి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, అన్నిటి విజయం సాధిస్తారు. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.